జై శ్రీమన్నారాయణ. శ్రీహరికి పరమభక్తుడిగా ఎప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూ ముల్లోకాలు తిరుగుతూ కలహభోజనుడిగా పేరొందిన శ్రీ నారద మహర్షి జయంతి రోజు. ఈ సందర్భంగా నారద జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటిస్తారు, ఈరోజు చేసే దానాల వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు అయిన నారదుడు వైశాఖ బహుళ విదియ రోజు అవతరించాడు. పురాణాల ప్రకారం నారదుడు బ్రహ్మమానస పుత్రుడని తెలుస్తోంది. ఈ సందర్భంగా నారదుడి గురించి కొంచెం తెలుసుకుందాం. నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు ప్రవేశం కాగానే బాబోయ్ వచ్చాడ్రా కలహభోజనుడు అనే పేరు కూడా ఉంది నారద మహర్షికి. నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చేరవేస్తూ ఉండేవాడు. నారదుని కారణంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మధ్య కొన్నిసార్లు కలహాలు కూడా జరిగేవి. కలహభోజనుడు అని నారదుని పిలిచినప్పటికీ నారదుడు సృష్టించే కలహాలన్నీ లోక కళ్యాణానికి కారణమయ్యేవి. నారదుడు పెట్టిన కలహం కారణంగానే శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి కోల్హాపురికి చేరుకుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూమిపైకి వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యి కోనేటి రాయుడయ్యాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందుకే నారదుడు త్రిలోకంలో పూజనీయుడయ్యాడు. నారదుడు నారాయణ భక్తుడే కాదు, గొప్ప పండితుడు కూడా. ఆయన రచించిన నారద పురాణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం. నారదుడు రచించిన 84 సూత్రాలతో కూడిన నారద భక్తి సూత్రాలు ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. ఇందులో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలు పొందుపరిచారు. ఈ నారద జయంతిని విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు విష్ణు భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి పవిత్రమైన నదీ స్నానం చేసి శుచి అయి నారద మహర్షి గౌరవార్థం ఉపవాసం ఉంటారట. కొంతమంది ఇంట్లో నారద మహర్షి చిత్రపటాన్ని ఉంచి కూడా పూజిస్తారట. కొంతమంది నారదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజిస్తారు. నారద మహర్షి పూజను స్వచ్ఛమైన హృదయంతో, పవిత్రమైన మనస్సుతో చేయాలని కూడా చెప్తూ ఉంటారు. నారద మహర్షి పూజా సమయంలో ఆవునేతితో దీపారాధన చేసి తులసి మందార పూలతో పూజించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. సాయంత్రం తిరిగి దేవతార్చన చేసి ఉపవాసాన్ని విడవాలి. నారద జయంతి రోజు శ్రేష్టమైన బ్రహ్మచారులకు భోజనం పెట్టడం, వస్త్రదానం చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నారద మహర్షి వాద్య సంగీతానికి ప్రధానమైన వీణను ఆవిష్కరించినట్లుగా చెబుతారు. అందుకే ఈరోజు నారద మహర్షిని స్మరిస్తూ వీణను దానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా విశ్వాసం. అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణుడికి వేణువు కూడా భక్తితో సమర్పించటం ఆనవాయితీ. నారద జయంతి రోజు నారదుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంగీత జ్ఞానం, తెలివితేటలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. నారద జయంతి రోజు నారాయణ నామస్మరణ చేసిన, విష్ణు సహస్రనామ పారాయణ చేసినా కలిగే ఫలం అనంతం. ఈరోజు నారదుని పూజించిన, శ్రీ మహావిష్ణువును పూజించిన శ్రీ మహావిష్ణువు సంతసించి ఐహిక భోగాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనుగ్రహించి అంత్యమున మోక్షం పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరమిచ్చాడు. ఇంత విశిష్టమైన నారదముని అవతరించిన రోజున కూడా మనకెంతో ప్రత్యేకమే కదా. ఈరోజు భక్తి యోగానికి ప్రతీక అయిన నారద మహర్షిని స్మరించుకుందాం, భక్తి జ్ఞానాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.